మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2-12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. నేతల కోల్డ్ వార్ తో సతమతమవుతున్న తెలంగాణ కాషాయ పార్టీలో మరో చిచ్చు రేగిందా? కార్యకర్తలు నేతలకు దిశానిర్దేశం చేయడానికి వచ్చిన BL సంతోష్ కొత్త చిచ్చు పెట్టారా? ఆర్గానిక్ ఇనార్గానిక్ అంటూ చేసిన కమెంట్స్ బీజేపీ నేతల్లో మంటలు రేపాయా? విభేదాలున్న నేతలను కలపాల్సిన ఆ దూతలే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఏంటన్న చర్చ ఇప్పుడు కమలం పార్టీలో నడుస్తుందట. మరి ఎవరిని ఉద్దేశించి BL సంతోష్ ఆర్గానిక్ ఇనార్గానిక్ అంటూ వ్యాఖ్యలు చేశారు? ఈ కమెంట్స్ రాష్ట్ర బీజేపీకి డ్యామేజ్ చేస్తాయా? కాషాయంలో BL సంతోష్ చిచ్చు. ఆర్గానిక్ అనార్గానిక్ మాటలతో మంటలు. ఈ కామెంట్స్ తో బీజేపీకి ప్లస్సా మైనసా? తెలంగాణలో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది బీజేపీ. నేతల మధ్య కోల్డ్ వార్ తో ఉన్న పరువును పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. పదవుల రచ్చతో పాటు విభేదాలతో నేతలు ఒకరిపై ఒకరు బహిరంగంగానే దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అసంతృప్తి రాగాలతో నిత్యం వార్తల్లోకి ఎక్కుతూ పార్టీకి డ్యామేజ్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఢిల్లీ నుంచి దూతగా వచ్చిన BL సంతోష్ నేతల మధ్య సయోధ్య కుదర్చాల్సింది పోయి మరిన్ని మంటలను రగిల్చి వెళ్లిపోయారట. ఆర్గానిక్ అనార్గానిక్ అంటూ BL సంతోష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి BL సంతోష్ నేతలను ఆర్గానిక్ అనార్గానిక్ నేతలంటూ విభజించి మాట్లాడడం సంచలనంగా మారింది. ఆర్గానిక్ నేతలను ఎవరేం చేయలేరు, అనార్గానిక్ నేతలంతా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టినా పన్నాగాలు ఫలించవు అంటూ ఘాటుగా విమర్శించారట. ఈ వ్యాఖ్యలతో కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతల్లో గుబులు పుట్టిస్తోందట. ఇతర పార్టీలో ఓ వెలుగు వెలిగి గ్రహచారం బాగోలేక బీజేపీలో చేరిన నేతలు అధిష్టానం దృష్టిలో పడేందుకు నానా తంటాలు పడుతున్న సిచ్యువేషన్. బీజేపీలో పాతుకుపోయున్న నేతలతో సయోధ్య కుదరక అసహనంతో ఆత్మాభిమానాలు చంపుకొని కొనసాగుతున్న దుస్థితి. అయినా కూడా పాత నేతలను ధీటుగా ఎదుర్కొంటూ తమ ఉనికిని చాటుకునే క్రమంలో హస్తినా నుంచి వచ్చిన దూత BL సంతోష్ చేసిన వ్యాఖ్యలు కొత్త నేతలకు భయంతో పాటు బాధను అసంతృప్తిని పుట్టించాయట. తెలంగాణ బీజేపీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రయారిటీ ఉండదని, పాత నేతలు ఎదగనివ్వరని విమర్శలు ఇప్పటికే ఆ పార్టీని డ్యామేజ్ చేస్తున్నాయి. అంతేకాదు ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చి పార్టీ సీనియర్లతో పొసగక వెళ్లిన వివేక్, రాజ్ గోపాల్ రెడ్డి, విజయశాంతి, NM శ్రీనివాస్ రెడ్డి, స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ లాంటి కీలక నేతలు బాహాటంగానే ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కూడా. ఈ అభిప్రాయాలను నిజమనుకునే విధంగా BL సంతోష్ చేసిన ఆర్గానిక్ అనార్గానిక్ వ్యాఖ్యలున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది పార్టీలో చేరి ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి పదవులు, ఎలాంటి ప్రయారిటీ దక్కలేదన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. నేతలే కాదు, నేతలను నమ్ముకొని వచ్చిన కింది స్థాయి కార్యకర్తలు తమ నేతలకే పార్టీలో విలువలేదు, ఇంకా తమకేం విలువ ఉంటుందని మాట్లాడుకుంటున్నారట. పోస్టులు, పదవుల్లో కొత్తగా చేరిన వారికి ఇంత అన్యాయం చేస్తారా అనే ఆవేదన పలువురు నుంచి వ్యక్తమవుతోందట. పార్టీ కోసం నిజాయితీగా కష్టపడుతున్నా కూడా ఆర్గానిక్ అనార్గానిక్ అంటూ విడదీసి విభేదాలను సృష్టించడం సరైంది కాదంటున్నారు. BL సంతోష్ మాటలతో కొత్త నేతల్లో అనేక సందేహాలు వస్తున్నాయట. BL సంతోష్ వార్నింగ్ ను బట్టి తమకు ఇక్కడ ఫ్యూచర్ ఉండదా? పాత నేతలు తమను ఎదగనివ్వరా? పార్టీ నాయకత్వాన్ని తామేం చేయలేరనే హెచ్చరికలు దేనికి సంకేతం? తాము ఆర్గానిక్ నేతలుగా మారాలంటే ఇంకెంతకాలం పడుతోంది? అప్పటి వరకు తమకు ఈ అవమానాలు తప్పవా అని ఆందోళన చెందుతున్నారు. విలువ, కనీస గౌరవం లేకుండా ఆత్మాభిమానాన్ని చంపుకుని ఎందుకు ఉండాలని కొందరు తమను తాము ప్రశ్నించుకుంటున్నారట. అటు అనుచరులు సైతం తమ నేతల దగ్గర ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని టాక్. అసలే ఎన్నికల్లో వరుస ఓటములతో డీలా పడిపోతున్న కమలం పార్టీలో BL సంతోష్ చేసిన వ్యాఖ్యలతో మరింత చిచ్చు పెట్టిందని చెప్పొచ్చు. నేతలను సమన్వయం చేసి పార్టీ గెలుపు కోసం దిశానిర్దేశం చేయాల్సిన దూతలే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం బీజేపీకి మరింత నష్టం చేకూరుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్గానిక్ అనార్గానిక్ అంటూ కొందరు నేతలను మెచ్చుకుని కొత్త నేతలను అవమానించడం పార్టీని డ్యామేజ్ చేస్తుందంటున్నారట. BL సంతోష్ పెట్టిన ఈ ఆర్గానిక్ ఇనార్గానిక్ మంటలను చల్లార్చేదెవరు? ఆ నిప్పులపై నీళ్లు పోసేదెవరు? కాషాయవనంలో జరుగుతున్న డ్యామేజ్ ను అరికట్టేదెవరు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.